హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ మనము సంక్రాంతి పండుగ రోజు ఎగరేసే గాలిపటంలో కైట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ని ఐడెంటిఫై చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు కైట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో. దీనికి ఒక టెయిల్ ఉంది, దీనికి ఒక థ్రెడ్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ ఉంది, ఇక్కడ ఒక స్టిక్ బెండ్ చేయబడింది. దీని షేప్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ గా ఉంది. ఫైన్. సో ఇంకో విషయము, మీరు ఇక్కడ పైన ఉన్న థ్రెడ్ లెంత్ తక్కువగా ఉంటుంది కింది దాంతో కంపేర్ చేస్తే. కిందిది ఎక్కువగా ఉంటుంది, పైన తక్కువగా ఉంటుంది. సో ఇది క్లైట్ ఎగిరేటప్పుడు ఇట్లా కొద్దిగా బెండ్ అయ్యి ఎగురుతుంది. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, దీంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్సెస్ ఏమున్నాయో చూడండి, ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయండి. ఫైన్. ఏ ఫోర్సెస్ ఉన్నాయి? లిఫ్ట్ ఇలా పైకి తీసుకెళ్లేది, డ్రాగ్ ఈ విండ్ ద్వారా వచ్చే ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే వెయిట్, మళ్ళీ ఇది లాగుతున్నాడు కదా పట్టుకొని, దాని వల్ల వచ్చే టెన్షన్. ఫైన్. సో ఇక్కడ చూడండి, డ్రాగ్, లిఫ్ట్, ద అప్వర్డ్ ఫోర్స్ జనరేటెడ్ బై ద విండ్ flowing over the kite surface, allowing it to rise into the air. So lift అనేది దాని పైకి తీసుకెళ్తుంది. డ్రాగ్ ఎందుకు వస్తుందండి? సో the resistance force acting opposite to the direction of the wind, minimizing the drag helps the kite stay stable. సో ఇది పైకి తీసుకెళ్తుంది, ఇది విండ్ వచ్చి తాగడం వల్ల ఇది వెనక్కి తీసుకెళ్తుంది. టెన్షన్, ఆ థ్రెడ్లో టెన్షన్ ఉంది. ద ఫోర్స్ అప్లైడ్ త్రూ ద స్ట్రింగ్ టు కంట్రోల్ ద కైట్స్ పొజిషన్ అండ్ స్టెబిలిటీ. మళ్ళీ గ్రావిటీ. సో ద డౌన్వర్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కైట్ డ్యూ టు ఇట్స్ వెయిట్. సో గ్రావిటీ కూడా ఉంది. ఇన్ని ఫోర్సెస్, 4 ఫోర్సులు ఉన్నాయి. ఫైన్. మరి ఈ కైట్ ఎలా అసలు పైకి వెళ్తుందో చూడండి. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్స్ అండి. సో దీంట్లో ఉన్న ఏరోడైనమిక్స్ చూద్దాం అసలు. ఫైన్. ఇక్కడ చూడండి, నేను ముందు చెప్పినట్టుగా మనము ఇక్కడ కైట్కి దాడి కట్టేటప్పుడు మనం ఇక్కడ తక్కువ లెంత్ మెయింటైన్ చేస్తాం, ఇక్కడ ఎక్కువ లెంత్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ కైట్ ఎగిరేటప్పుడు ఇలా బెండ్ అయ్యి ఎగురుతుంది కదా, ఇలా ఉండదండి. అంటే ఇక్కడ ఎందుకు లెంత్ మనం తక్కువ మెయింటైన్ చేస్తాం, ఇలా బెండ్ అవ్వాలని. సో ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ అటాక్ అంటారు. దాని దగ్గరకు వద్దాం మనం. సో ఇలా బెండ్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతుంది, ఇక్కడ తక్కువ ఎయిర్ ఫ్లో అవుతుంది. ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉంది కాబట్టి ప్రెజర్ తక్కువ ఉంటుందని బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఫైన్. ఇక్కడ తక్కువ ఎయిర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ తక్కువ ప్రెజర్, ఇక్కడ ఎక్కువ ప్రెజర్, అంటే ప్రెజర్ డిఫరెన్స్ వచ్చింది. ప్రెజర్ డిఫరెన్స్ రావడం వల్ల ఇది లిఫ్ట్ అవుతుంది. సో బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ చూడండి, ఎయిర్ మూవ్స్ ఫాస్టర్ ఓవర్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కైట్, క్రియేటింగ్ ద లోయర్ ప్రెజర్ అబోవ్ అండ్ హయ్యర్ ప్రెజర్ బిలో, విచ్ కాంట్రిబ్యూట్స్ టు ద లిఫ్ట్. సో ఇక్కడ తక్కువ ప్రెజర్, ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల, ప్రెజర్లో డిఫరెన్స్ రావడం వల్ల ఇది లిఫ్ట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ అటాక్. ఫైన్. సో ఇలా బెండ్ అవుతేనే అది లిఫ్ట్ అవుతుంది. ఫైన్. సో యాంగిల్ ఆఫ్ అటాక్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ తక్కువ యాంగిల్ ఆఫ్ అటాక్ ఉంది, ఇక్కడ ఎక్కువ యాంగిల్ ఆఫ్ అటాక్ ఉంది. ఫైన్. సో ద యాంగిల్ ఎట్ విచ్ ద కైట్ మీట్స్ ద విండ్. ఇలా కాదు, కొద్దిగా దాంట్లో చొచ్చుకెళ్ళాలంటే ఇలా కొద్దిగా బెండ్ అయి ఉండాలి విండ్. అడ్జస్టింగ్ దిస్ యాంగిల్ ఎఫెక్ట్స్ ద లిఫ్ట్ అండ్ డ్రాగ్. అది విషయం. స్ట్రీమ్ లైనింగ్. కైట్ మీరు ఏ షేప్లో పడితే ఆ షేప్లో తయారు చేస్తే అది ఎగరదండి. సో ఇక్కడ మొదట్లో ఇలా ఉండాలి, ఇలా షార్ప్గా ఉంటేనే అలా విండ్లో చొచ్చుకెళ్తుంది అది. ద కైట్ షేప్ అండ్ ద డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ హౌ ద స్మూత్లీ ఎయిర్ ఫ్లోస్ అరౌండ్ ఇట్ అండ్ ఎఫెక్టింగ్ ద డ్రాగ్ అండ్ స్టెబిలిటీ. అది ఒకటేమో బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, యాంగిల్ ఆఫ్ అటాక్, ఇంకోటి వచ్చేసి దాని షేప్. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఫైన్. పరిగణలోకి తీసుకొని అది ఎగురుతుంది. మరి ఇక్కడ ఎనర్జీ గురించి కూడా మనం చదువుకోవచ్చు. ఎనర్జీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఎనర్జీలు ఉన్నాయి? కైనెటిక్ ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మరియు మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంది. ఎందుకు? కైనెటిక్ ఎనర్జీ, ద విండ్ మోషన్ ప్రొవైడ్స్ ద ఎనర్జీ నీడెడ్ ఫర్ ద కైట్ టు ఫ్లై. సో ఇక్కడ విండ్ మోషన్ అనేది ఉంది. ఆ విండ్ మోషన్ వల్ల దీనికి కైట్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చి అది ఫ్లై అవుతుంటుంది, ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే. ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీ. ఒక హైట్ నుంచి ఉంది కదండి, ఎర్త్ నుంచి కొద్దిగా హైట్లో ఉంది కాబట్టి కైట్కు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. యాజ్ అ కైట్స్ రైజెస్ ఇట్ గెయిన్స్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఇట్స్ హైట్. ఇంకోటండి, స్ట్రింగ్ పట్టుకొని లాగుతున్నారు. స్ట్రింగ్తో కంట్రోల్, అంటే థ్రెడ్తో మీరు కంట్రోల్ చేస్తున్నారు, ఇలా. సో మీరు ఇచ్చిన ఎనర్జీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు. సో మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ద మోషన్ ఆఫ్ యువర్ హ్యాండ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ టు ద కైట్ ఫర్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ. సో బేసిక్గా ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఉంది, యాంగిల్ ఆఫ్ అటాక్ ఇంపార్టెంట్, తర్వాత వచ్చేసి దాని షేప్ ఇంపార్టెంట్. ఫైన్. ఎనర్జీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, మనం సంక్రాంతి రోజు ఎగరేసే ఒక చిన్న గాలిపటంలోనే ఇన్ని ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అందుకే నేను ఏమంటానంటే, ఇలా మనం సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ మనం ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ కామన్ సెన్స్. దట్ ఇస్ ద రీజన్ వై ఐల్ సే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.